ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హైడ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఎద్దేవా చేశారు. కేటీఆర్ తప్పు చేయకపోతే హైడ్రామా చేయకుండా విచారణకు హాజరై సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు. కేటీఆర్ ఎవరి అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం కేటీఆర్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుందో దీంట్లో ప్రధానంగా టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఏదో ఒక హైడ్రామా చేసుకుంటూనే ఈ సిట్ నోటీసులు ఇచ్చుకుంటూ విచారణ పేరు మీద కాంగ్రెస్ ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ చేస్తుంది హైడ్రామా. నువ్వు సిట్ ముందుకు హాజరవుతున్నప్పుడు నువ్వు ఒక్కని పోయి నేరుగా సిట్ ముందు నువ్వు తప్పు చేయకుంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు శుద్ధపూసవైతే నువ్వు చిట్టు ముందు వాస్తవాలను చెప్పి రావాలి. కానీ నువ్వు మందిని మార్బలాన్ని జమ చేసుకొని ఒక హంగామా చేసుకుంటూ పోతూ ఒక హైడ్రామాని ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నువ్వు చేస్తుంది ఏమైనా మంచి పనా? నువ్వేమైనా శుభకార్యాన్ని పోతున్నావా? నువ్వు చట్టం ముందు నువ్వు చేసినటువంటి నేరాన్ని నువ్వు ఫలానా నేరం చేసినావని నీ మీద ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా మా కాడ కలెక్ట్ అయినాయని చెప్పేసి దీని మీద నువ్వు విచారణకు హాజరుగమ్మని చెప్పేసి నీకు సిట్ నోటీస్ ఇచ్చింది. నువ్వు విచారణకు హాజరయ్యి నేను ఈ నేరం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరు ఫోన్లు ట్యాప్ చేయలేదు, ఎవరు వ్యక్తిగత భద్రతకు ఆటంకం కలిగించేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటి పని చేయలేదని చెప్పుకోవాలి. నువ్వు అట్లా చెప్పుకోకుండా నువ్వే ఒక హైడ్రామా క్రియేట్ చేసి నిన్న ఒక ప్రెస్ మీటు ఇలా పోయేటప్పుడు ఒక ప్రెస్ మీటు వచ్చినాక ఒక ప్రెస్ మీటు ఒక రాజకీయ హైడ్రామాని క్రియేట్ చేసుకుంటుంది. స్కామ్ బయట పెట్టిండు హరీష్ రావు, అందుకోసమని హరీష్ రావు మొదట సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఒక సీరియల్ ఎపిసోడ్లో దీన్ని కొనసాగించాలని చూస్తుంది అని అంటున్నారు. అసలు బొగ్గు స్కామ్ ఏడ జరిగింది? బొగ్గు స్కామ్ జరిగితే ఆ టెండర్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు వస్తాయి? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఆ టెండర్లు పొందుతారు? ఇలా గడిచిన 10 సంవత్సరాల్లో పొందినటువంటి టెండర్లు, గడిచిన 10 సంవత్సరాల్లో బొగ్గు విషయంలో జరిగినటువంటి టెండర్లు కానీ బొగ్గు విషయంలో జరిగినటువంటి అనేక అంశాలని త్వరలో మేము ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్తాం. దాంట్లో వాళ్ళు చేసినటువంటి స్కామ్ ఏంది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్టులు ఏంది, వారు తీసుకొచ్చినటువంటి జీవోలు ఏంది, వాళ్ళు పిలిచినటువంటి టెండర్లు ఏంది, ఆ టెండర్ల మాటన వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏందని త్వరలో చెప్తాం. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే కేటీఆర్ గారిని, ఏ అవసరం వచ్చిందని, ఏం జరిగిందని, ఏ చట్ట ప్రకారం, ఏ రైట్ ప్రకారం, ఏ చట్టానికి లోబడి నువ్వు ఈ ఈ ఈ తెలంగాణ పౌరుల యొక్క, తెలంగాణ రాజకీయ నాయకుల యొక్క, తెలంగాణ యొక్క కుటుంబాల యొక్క ఫోన్లు ట్యాప్ చేసినావు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. నువ్వు తెలంగాణలో నువ్వు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి తెలిసి కానీ తెలియక కానీ ఏ అంశాలని ఇతరులకు వ్యక్తపరచను, తెలియజేయను, ఏ వ్యక్తికి కానీ ప్రమాదం నేను తలపెట్టనని చెప్పేసి మాట్లాడినావు, హాని చేయనని మాట్లాడినావు. తెలంగాణ సమాజానికి ఒక హాని చేసినావు, తెలంగాణ పౌరులకు ఒక హాని చేసినావు, తెలంగాణ రాజకీయ పొలిటికల్ పార్టీలకే ఒక ప్రమాదకరమైనటువంటి హానిని తలపెట్టినావు. ఇది నేరం కాదా? ఇది ద్రోహం కాదా? ఇది తప్పు కాదా? ఈ తప్పుకు నువ్వు సమాధానం చెప్పు, ఈ తప్పుకు నువ్వు ఆన్సర్ చేయి. ఖచ్చితంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డరు, నేరం చేసిరు అనేటువంటిది సత్యం. కేసీఆర్ని మరొకసారి సీఎం చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, 10 సార్లు అయినా సరే అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఇవాళ వాళ్లకు కేసులు అనేటువంటి సెంటిమెంటును ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క సానుభూతి పొంది మళ్ళీ ఏదో కావాలనేటువంటి ఒక ఆరాటపడుతుండ్రు. అది పగడకలనే. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి చరిత్ర గత చరిత్రనే, దానికి సంబంధించినటువంటి భవిష్యత్తు లేదు. 2023 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వశపట్ట ద్వారా మిమ్మల్ని మొయ్యలేమని చెప్పేసి దించిర్రు. 2023 తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ఎన్నికల్లో వాళ్ళ సిట్టింగ్ సీటును కూడా వాళ్ళకు ఇవ్వలేదు. జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళ సిట్టింగ్ సీటు వాళ్ళకి ఇవ్వలేదు. ఏ ఎన్నిక వచ్చినా ఇక మాకు బీఆర్ఎస్ అక్కర్లేదు, బీఆర్ఎస్ వాళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని లూటి చేసి, ఈ రాష్ట్రాన్ని కుల్లబొడిసి, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ఈ రాష్ట్ర సంపద మొత్తం కూడా కొంతమంది 4-5 వ్యక్తుల దగ్గర పోగు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళని భరించలేమని చెప్పేసి తెలంగాణ సమాజం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేదాడా, వాళ్ళకు ప్రజలు ఆశీర్వదించేదాడా, వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చేదాడా, ముఖ్యమంత్రి అయ్యేదాడా?
చూసారు కదా, ఏదైతే హైడ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అని చెప్పి వేముల వీరేశం చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తప్పు చేయనట్టయితే సిట్టు ముందుకు హాజరై మేము తప్పు చేయలేని చెప్పి నిరూపించుకోండి, లేదంటే తెలిసి తెలియక తప్పు చేశామని చెప్పైనా సరే చెప్పుకోండి, కానీ ఇక్కడ నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది గతమే తప్ప భవిష్యత్తు లేదని చెప్పి కూడా వేముల వీరేశం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 అసెంబ్లీ.